హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము చేసే లాకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకు వీటో అండ్ డబుల్ వీటో గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో వీటో అండ్ డబుల్ వీటో గురించి తెలుసుకునే ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. యుఎన్ఎస్సి అంటారు. సో యుఎన్ఎస్సి ఏంటంటే మనకు ఏదైనా కంట్రీస్ మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు వీళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే వాళ్ళు ఏంటంటే మనకు దాంట్లో తీర్మానిస్తారనమాట. సో దీంట్లో ఎవరెవరు ఉంటారంటే సో ఇట్ ఈస్ మెయిన్లీ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, సో దీంట్లో ఎవరెవరు ఉంటారంటే 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరంటే యునైటెడ్ స్టేట్స్, యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా అనమాట. వీళ్ళు 5 పర్మనెంట్ మెంబర్స్. ఇంకోటి ఏంటంటే 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఎవ్రీ 2 years రైట్ దే ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ దిస్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఓకే, సో దే ఆర్ నాట్ ఫిక్స్డ్. సో వాళ్ళు ఫిక్స్డ్ ఏముండదు అనమాట. 5 పర్మనెంట్ మెంబర్స్ అనేది ఫిక్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేది ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇది ఉంది కదా యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిలింగ్. వీళ్ళ మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేట్ డిస్ప్యూట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంట్రీస్ ఉంటాయి కదా, దాని మధ్యలో ఏమైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. రికమెండెడ్ పీస్ఫుల్ స్టేట్మెంట్స్ అండ్ డిస్ప్యూట్, వాళ్ళు ఏమైనా పీస్ఫుల్ స్టేట్మెంట్లు ఏమైనా ఉంటే వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట. ఈ విధంగా ఉండాలి, మీరు ఇట్లా ఉండాలంటని. ఇంపోజ్ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ శాంక్షన్స్. ఇప్పుడు మనం గమనిస్తుంటాం కదా, యూఎస్ చాలా మటుకు ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎకనామిక్ శాంక్షన్స్ అంటని, డిప్లొమాటిక్ శాంక్షన్స్ అంటని, ఆ విధంగా అనమాట శాంక్షన్స్ అయితే ఇస్తుంటారు అనమాట. ఆథరైజ్డ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. సో ఏదైతే శాంతికి సంబంధించిన ఆపరేషన్స్ ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తారనమాట, ఏ విధంగా చేయాలి అంటని. ఆథరైజ్ టు యూజ్ ఫోర్స్ వెన్ నెసరీ టు మెయింటైన్ ఏ రిస్టోర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో కొన్నిసార్లు ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఏదైతే ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి ఉంటుందో దాన్ని ఫోర్స్ఫుల్గా వాళ్ళు రిజర్వేషన్ అయితే పాస్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో రికమెండెడ్ ద అడ్మిన్ న్యూ యుఎన్ మెంబర్స్. సో ఎవరినైతే ఇప్పుడు కంట్రీస్లో యుఎన్ మెంబర్స్ ఉంటారు కదా, దాంట్లో ఇంకెవరినన్నా కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకోవాలన్నా ఇట వాళ్ళు ఈ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో ఏంటంటే వాళ్ళు ఉంటుంది కదా కౌన్సిల్లో, వాళ్ళు యాడ్ చేస్తారనమాట. ఓకే, రికమెండెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ జనరల్ అంటే చేస్తారనమాట. సో దీంట్లో ఓటింగ్ అనేది జరుగుతుంది. మనకేంటంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రొసీజర్ మేనర్ ఉంటుంది, ఒకటి సబ్స్టాన్షియల్ మేనర్ ఉంటుంది. ప్రొసీజర్ ఏంటంటే నార్మల్గా అనమాట, ఈ మీటింగ్ ఎప్పుడు కనెక్ట్ చేయాలి, ఓకే ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఎవరెవరు పిలవాలి, ఇవన్నీ ప్రొసీజర్ మేనర్ అంటే జనరల్గా రన్నింగ్ చేసేదాన్ని అనమాట. సో దీనికి 9 votes వస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి సబ్స్టాన్షియల్ మ్యాటర్ అంటే దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే ఏదైనా రిజల్యూషన్ పాస్ చేయాలంటే ఇది సబ్స్టాన్షియల్ మ్యాటర్స్ అనమాట. దీంట్లో ఏంటంటే 9 ఓటింగ్స్ అనేది అవుట్ ఆఫ్ 15 9 votes అనేది కంపల్సరీ రావాలి. ఇన్ కేసు ఈ 5 members ఉన్నారు కదా, 5 members వీటో మెంబర్స్ ఉన్నారు కదా, దీంట్లో ఎవరు అపోజ్ చేసినా కూడా మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట. ఆల్ 5 members ప్లస్ 9 votes, ఆల్ 5 members యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళతో కలిపి 9 votes అనేది రావాలన్నమాట. దీన్ని మనం వీటో అంటారు అనమాట. సో వీటో వచ్చేసి ఏంటంటే వీటో పవర్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇది మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పడిందో, ఎవరైతే స్ట్రాంగ్ కంట్రీస్ ఉన్నాయో లైక్ ఆ టైంలో, ఓకే సో 1946 టైంలో, సో మనకు యుఎస్, రష్యా, ఫ్రాన్స్, యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా ఉంటారు కదా, వాళ్ళు పవర్ఫుల్ నేషన్స్ అనమాట. సో వాళ్ళ పవర్ఫుల్ నేషన్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చారనమాట. ఎందుకంటే లేదంటే ఏమవుతుందంటే వాళ్ళు 9 members చేస్తే వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అన్నట్లు వాళ్ళకి కొంచెం స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చిందనమాట. ఏదైనా రిజర్వేషన్ చేస్తే అందరు పర్మిషన్ కంపల్సరీ, ఇన్ కేసు ఒకరు పర్మిషన్ లేకున్నా అంటే ఇది రిజర్వేషన్ పాస్ కాదు అంటే ఒక వీటో పవర్ అనేది ఇచ్చారనమాట. ఓకే, సో అది వీటో పవర్ గురించి. సో అందువల్ల ఏంటంటే మనము ఏదైనా సరే మనము మామూలుగా ఆర్గనైజేషన్ ప్రాసెస్ కాకుండా సబ్స్టెన్సివ్ రిజల్యూషన్ ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మనకు 9 members దానికి అనుకూలంగా వేయాలి. 9 membersలో ఈ 5 members కంపల్సరీగా వేయాలన్నమాట. ఇన్ కేసు ఒక్కరు నో అంటని చెప్పినా కూడా అది ఆ తీర్మానం అయితే వీగిపోతుంది అనమాట. ఓకే, సో ఇదే అనమాట. సో దీంట్లో ఏంటంటే 14 members అంతా ఫేవర్గా వేసినా కూడా ఈ మెంబర్లో ఒక్కరు కూడా మనకు రివర్స్ చేసిరనుకో ఆ తీర్మానం అనేది వీగిపోతుంది.
అంటే ఈ 5 మెంబర్స్ వీటో పవర్ అనేది ఇచ్చారనమాట, స్పెషల్ పవర్ అనేది ఇచ్చారనమాట. కంపల్సరీ 5 మెంబర్స్ కంపల్సరీ వేయాలి అన్నట్లు. ఓకే, సో ఇది వచ్చేసి మనకు వీటో పవర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే దీంట్లో చాలా రకాల ఉన్నాయన్నమాట. ఇండియాకు ఎప్పటి నుంచో వీటో పవర్ కావాలంటే కోరుకుంటుంది. అలాగే ఈ వీటో పవర్ గురించి ఇది బాగాలేదు. ఇది ఎందుకంటే మనం 14 మెంబర్స్ ఓటింగ్ చేసినా కూడా అందరికీ వాల్యూ లేకుండా అయిపోతుంది అనేది ఒకటి అనమాట. సో ఒక్కరిదే నడుస్తుంది అన్నట్లు ఉందన్నమాట. మోస్ట్లీ యూఎస్దే నడుస్తుంది అన్నట్లు మనకు ఇక్కడ ఉంది. ఓకే, సో సో దీంట్లో ఏంటంటే రీజనబుల్ బిహైండ్ వీటో పవర్ ఎందుకు ఇచ్చారంటే ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ మేజర్ పవర్స్ ఇన్ యుఎన్. సో మేజర్ పవర్స్ ఎవరైతుందో వాళ్ళు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలంటే ఇచ్చారనమాట. ప్రివెంట్ ద యుఎన్ ఫ్రమ్ యాక్టింగ్ అగెన్స్ట్ ద గ్రేటర్ పవర్. సో వాళ్ళ 5గురికి ఎవరైతే గ్రేట్ పవర్స్ ఉన్నారో వాళ్ళకి అగెన్స్ట్ వద్దంటే వాళ్ళకి కొంచెం వీటో పవర్ ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే మెయింటైన్ పోస్ట్ వరల్డ్ వార్ 2 బ్యాలెన్స్ ఆఫ్ ద పవర్. వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత బ్యాలెన్స్ పవర్ ఉండడానికి ఇది ఇచ్చారనమాట అప్పుడు. ఓకే, 1945లో. ఓకే, సో దీంట్లో మెయిన్ క్రిటిసిజం ఏంటంటే బ్లాక్ యాక్షన్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మాస్ అట్రోసిటీస్. అంటే అందరూ 14 మంది ఇచ్చిన 14 మంది ఒక సైడ్ ఓటేసినా కూడా ఒక్క మెంబర్ అనేది ఏంటంటే మనకు బ్లాక్ చేయగలుగుతాడు అనమాట. సో ఇది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే 14 మంది ఇచ్చినప్పుడు ఒకరు బ్లాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అట్లా అనమాట. ఇంకోటి క్రియేటివ్ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్. అంటే వాళ్ళకి సంబంధించింది ఏదైతే సెలెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు ఆమోదించుకుంటారు అనమాట. లేకుంటే ఏంటంటే వీటో అధికారం ఇచ్చేసి అది బ్లాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకోటి అండర్మైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సవర్జిన్ ఈక్వాలిటీ. సో ప్రతి ఒక్క స్టేట్ సవర్జిన్ ఉంటుంది కదా, అందరూ ఓటేసిన దానికి అగెన్స్ట్గా ఒక పర్సన్ వేసిన అది వీగిపోతుంది. కాబట్టి ఈ 14 మంది ఎవరైతే సవర్జన్ ఉంటారో వాళ్ళకి ఇన్సల్ట్ చేసినట్లే అనమాట. ఇది కరెక్ట్ లేదు, అండర్మైన్ చేసినట్లే అనమాట. ఇది వీటో గురించి అనమాట. వీటో చాలామంది తీసేయాలంటే కోరుకుంటారు. కాబట్టి కాకపోతే ఏంటంటే 5 పవర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే డోంట్ వాంట్ టు లూజ్ దట్ వీటో పవర్. సో డబుల్ వీటో ఏంటంటే మనం చెప్పాం కదా, మనం ప్రొసీజరల్ అండ్ సబ్స్టాన్షియల్. ప్రొసీజర్ అంటే నార్మల్ ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నడవడానికి మామూలుగా జనరల్ ప్రొసీజర్ ఉంటుంది కదనమాట, అది ప్రొసీజర్ అనమాట. సో దీనికి ఏంటంటే మనకు ఓన్లీ 9 మెంబర్స్ వేస్తే చాలు. ఓకే, సో సబ్స్టాంటివ్ కావాలంటే మాత్రము 9 మెంబర్స్ ప్లస్ దీంట్లో 5 మెంబర్స్ వేయాలన్నమాట. ఓకే, సో దీంట్లో 4 మెంబర్స్, దీంట్లో 5 మెంబర్స్ కంపల్సరీ వేయాలన్నమాట సబ్స్టాంటివ్. సో ఫస్ట్ ఏంటంటే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రొసీజరల్ సబ్స్టాన్సివ్ అనే దానికి మనకు డిసైడ్ చేస్తారనమాట. ఇది మనం ఈ టాపిక్ అనేది ప్రొసీజరల్ లేదా సబ్స్టాంటివ్. దాంట్లో కూడా వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది అనమాట. ఓకే, సో టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రొసీజరల్ సబ్స్టాంటివ్. సో వాళ్ళు ఇన్ కేసు మనకు ఇది ప్రొసీజర్ కాదు సబ్స్టాంటివ్ అంటని, ఇప్పుడు సబ్స్టాంటివ్ కాదు ప్రొసీజర్ అన్నప్పుడు వాళ్ళు వీటో చేసేసి ఇది లేదు ఇది సబ్స్టాంటివ్ అంటని చేయొచ్చు అనమాట. సో ఒక్కసారి సబ్స్టాంటివ్ అంటని వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్ వీటో ఉపయోగించిన తర్వాత మళ్ళీ సెకండ్ వీటో ఇంతకుముందు చెప్పినట్లు ఆ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ లేదా అంటని సెకండ్ వీటో యూజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆ 5 కంట్రీస్ డబల్ వీటో పవర్స్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ ఏంది, సో టు డిఫరెన్షియేట్ వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్ ఆర్ సబ్స్టాంటివ్ అన్నట్లు, ప్రొసీజరలా లేదా సబ్స్టాంటివ్ అనేది ఫస్ట్ వీటో ఉపయోగించి చేస్తారనమాట. వన్స్ ఇట్ ఈస్ సబ్స్టాంటివ్, ఓకే, సో దానికి వాళ్ళు ఓకేనా కాదా అంటే మళ్ళీ సెకండ్ అనేది వీటో పవర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది మనకు వీటో అండ్ డబల్ వీటో. మరియు ఇది ఏంటంటే మనకు యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, సో టోటల్గా మనకు వీటో అండ్ డబల్ వీటో అనేది అర్థమైంది అనుకుంటా. కాకపోతే చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట ఇది తీసేయాలి అన్నట్లు. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పటికీ వీళ్ళు మెయిన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వీళ్ళు పవర్ని వాళ్ళ పవర్ని తీసేయడానికి అంగీకరించలేదు. అందుకోసమే ఇది అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.